ప్రభుత్వ హాస్పిటల్ను పేదల పాలిట వరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే గౌతు శిరీష, సభ్యులుగా దడియాల నరసింహులు, సవర రాంబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో ప్రవర్తించే తీరుతోనే సగం వ్యాధి నయమైపోవాలని తెలిపారు. ఆసుపత్రికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ని ఏర్పాటు చేస్తామని, హాస్పిటల్ ని పేదల పాలిట వరంగా తీర్చిదిద్దాలని డాక్టర్లను కోరారు. వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా చూశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ బాగుందన్నా అది ఒక్కటే వారికి సగం జబ్బు తగ్గిపోతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మేమన్నా కానీ ఏంటి హాస్పిటల్ అయితే స్మెల్, ఎక్కడైనా నార్మల్ కామన్ పీపుల్తో నన్ను నేను పోల్చుకునే మాట్లాడుతున్నాను. ఈరోజు మాత్రం నిజంగా కింద కానీ మీద వస్తున్నప్పుడు కానీ చూశాను, చాలా శుభ్రంగా ఉంది. రోజు ఇలాగే ఉంచాలని మీరు కోరుకుంటున్నాను. రెండోది, మీ మీద ఫిర్యాదు కాదు కానీ నిన్న కూడా ఇక్కడ ఈనాడు వాళ్ళతో సహా ఇంతకుముందు చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. మీ డాక్టర్స్లో కూడా చెప్పాను, టైంకి రమ్మని నేను ఒప్పుకోను డాక్టర్ గారు. ప్రతిరోజు 9 గంటలకు ఉండమని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ కనీసం ఉన్న 6 డాక్టర్లు 3-4 అయినా హాస్పిటల్ తీసే టైం ఉంటే పేషెంట్స్కి అదొక ధైర్యం, మీ హాస్పిటల్ బాగా నడుస్తుందని. నిన్న డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో దాదాపు మాకు వచ్చిన 72-62 కంప్లైంట్స్లో 5 కంప్లైంట్స్ ఈనాడు శ్రీను గారు ఇక్కడ ఉంటే ఆయన చెప్తారు, అమ్మ హాస్పిటల్కి వెళ్తే కనీసం 9 గంటలకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. కొంతమంది 9-9:30 వచ్చి వెళ్ళిపోయి అటెండెన్స్ వేసి మళ్ళీ 11 గంటలకు వస్తున్నారు. ఇది మిమ్మల్ని కించపరచాలని ఒక పేరు పెట్టో చెప్పట్లేదు. ముందు హాస్పిటల్కి ఆదరణ రావాలంటే మీ 6 ఒక్కసారి ఉన్నామని చెప్పండి. చాలా మందికి మాకు పనులు ఉన్నట్టు మీకు పనులు ఉంటాయి. కానీ కనీసం 3 డాక్టర్లైనా, అది ఏ డాక్టర్ అయినా వచ్చిన పేషెంట్కి డాక్టర్ గారు ఉన్నారా, వాళ్ళని చూస్తారు. ఉదయం 9 గంటలకి హాస్పిటల్కి వచ్చేటప్పుడు మేము వెళ్తే డాక్టర్లు ఉంటారు, ఒక టీం ఉంటారని నమ్మకం ఉంటే హాస్పిటల్ మీద ఒక గౌరవం ఆదరణ పెరుగుతుందనేది అందరికీ మీ అందరికీ తెలియని సబ్జెక్ట్ కాదు. సంబంధించి హాస్పిటల్స్ ని గవర్నమెంట్ మిగతా చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిలు, సిహెచ్సిలు ఎవరైనా రెఫరల్ అన్నమాట. ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ నుండి సిహెచ్సికి రెఫరల్ ఇస్తూ, ఈ రెఫరల్ ఇక్కడ జరగని, అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఎడల ఇక్కడ నుంచి దగ్గరలో టెక్కలి డిహెచ్గా మార్చి మన పేషెంట్స్ ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది. శ్రీకాకుళం వెళ్లాల్సినంత వ్యయ ప్రయాసాలు ఎవరు భరించలేని కారణంగా దగ్గరలో టెక్కలి డిహెచ్ చేస్తూ, అంటే అప్పటికి టెక్కలి జిల్లాగా ఏమీ ఆలోచన లేదు. కానీ గవర్నమెంట్ టెక్కల్ని జిల్లా హాస్పిటల్ పెడితే అటు పాతపట్నం నుండి ట్రైబల్ కానీ ఇటు పక్క మన ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వెళ్లాల్సిన భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో టెక్కల్లో డిహెచ్ ఇచ్చారు. టెక్కల్లో డిహెచ్ ఇచ్చి అప్పుడు మెడికల్ కాలేజెస్ లో పని సెంట్రల్ లేకుండా ఏదో చేయాలని ఒక తపనతో ముందుకెళ్తున్నటువంటి మా ఎమ్మెల్యే శిరీష మేడం గారికి, అలాగే మరి ఏంటి కాబోయే చైర్మన్ మనకి జన్మం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు తర్వాత, భగవంతుడి తర్వాత పునర్జన్మ ప్రసాదించినటువంటి పేరున్నటువంటి వైద్యులు, మరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ ప్రభుత్వం